నాగేష్, మీ వాయిస్ క్లారిటీగా లేదు. ఒకసారి మనం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి రాజు పటేల్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజు పటేల్. యా ఎస్, ఆదిలాబాద్ అన్మ్యూట్ చేయండి రాజు పటేల్, మీ వాయిస్ రావట్లేదు. క్లియర్ లేదంట. ఎస్ చెప్పండి. ఓకే చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది మొత్తం కాంగ్రెస్? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఏదైతే ఆధిక్యాలు కొనసాగుతుంది, ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్పంచ్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా టిఆర్ఎస్ రెండవ స్థానంలో ఉంది. ఇండిపెండెంట్ లో ఎక్కువ తర్వాతి స్థానంలో ఉండగా బీజేపీ 4వ స్థానంలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 110కి పైగా స్థానాల్లో సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లీడ్లో కొనసాగుతుండగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి వివరాల ప్రకారం దాదాపు 30కి పైగా అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 18 మంది, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 3, ఇండిపెండెంట్ సంబంధించిన వారు 9 మంది కూడా గెలిచినట్టుగా కూడా సమాచారం అంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు మనకు చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రమే రిజల్ట్స్ అందాయి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు క్రియాశీలకమైనటువంటి రోల్ పోషించనున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి హాజీపూర్ మండల కేంద్రము అది గ్రామ పంచాయతీలో ఉంటుంది. హాజీపూర్ గాని, దొండబండ గాని, అలానే దండేపల్లి గాని, జెండా వెంకటాపూర్, అలానే నెల్లి గ్రామాలు, సూరారం, ఇలాంటి గ్రామాలన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలు. ఇక్కడ హోరాహోరీ నిర్మల్ జిల్లా సంబంధించినటువంటి ఖానాపూర్ కాన్ఫరెన్స్ లో కూడా మొదటి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ తో పాటు ధీటుగా కూడా టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించిన అయితే ఊహించని విధంగా అక్కడ కాంగ్రెస్ కి అయితే అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పవచ్చు. నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ అయితే అక్కడ దూకుడుగా లేదని చెప్పవచ్చు. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా చాలా వెనుకంజాలు. అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తుంది. నిర్మల్ జిల్లాలో సంబంధించినటువంటి మొదటి దశలో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీగా హవాన్ అక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి నార్నూరు గాని, జెనూరు గాని, ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి ఉట్నూరు మండలాల్లో జరిగినటువంటి మొదటి దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే వాస్తవానికి ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. అదే ఒరవడి ఈసారి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఊహించిన విధంగా మాత్రం గెలుపు దిశగా పయనించడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మాత్రమే మనం ఈక్వల్ గా మన సీక్వెన్స్ గా తీసుకుంటాం. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంది. అంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లలో ఇంకా ఎక్కువ గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మొదటి తప్ప ఎన్నికలకు సంబంధించినటువంటి గణాంకాలు వస్తున్నటువంటి ఫలితాలు కనుక చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా నువ్వా నేనా అనేటువంటి ఫైట్ కూడా కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దొనబండ. మీరు చెప్పారంటే బీజేపీ 4వ స్థానంలో ఉంది, ఈవెన్ ఇండిపెండెంట్లు కూడా 2వ స్థానంలో ఉన్నట్లుగా చెప్పారు మీరు. 3వ స్థానంలో, సారీ, బీఆర్ఎస్ 2వ స్థానం. సో అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీజేపీ నుంచి, అయినా కూడా ఎందుకు ప్రభావం చూపించలేకపోయారు? అంటే ప్రచార లోపమా? అసలు వాళ్ళు ఎందుకు సాధించలేకపోయారు అంటే ఏం చెప్తారు? అక్కడ మీరు దగ్గరుండి అన్ని సిచ్యువేషన్ చూసుంటారు కదా. ఇక్కడ నేను చాలా క్లారిటీగా మనం అనాలిసిస్ చేయగలము. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తన సొంత ఖర్చుతో పాటు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గానీ ఆ పార్టీలకు మద్దతు పరిచినటువంటి వ్యక్తి, ఇప్పుడు బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి బీజేపీ సర్పంచ్ అభ్యర్థికి ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా అతను చూసుకోవాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కాస్త సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇప్పుడు మనకు అటు నిర్మల్ గాని, అలానే నిర్మల్ ప్రస్తుతానికి మనకు జరుగుతుంది నిర్మల్, ఆదిలాబాద్, మన ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో మాత్రం ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మనకు జరగలేదు.
కేవలం నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్ కాన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు మనకి ఎన్నికలు జరిగాయి, ఖానాపూర్ లో జరిగాయి. సో ఎంపీ మనకు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటుంది. ముందస్తు ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత మన పార్టీ నుంచి ఈ అభ్యర్థికి మనం మద్దతు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ నుంచి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రచారం చేయాల్సి ఉంటుంది, మీరు కూడా రావాల్సి ఉంటది అనేటువంటి విజ్ఞప్తులు విన్నప్పులు పోయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా ఆసక్తి అయితే చూపించని పరిస్థితి మనకు అనిపించింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వాళ్ళు వెళ్తే ఒకవేళ గెలుపు దిశగా వచ్చేస్తేనేమో మెజార్టీ వచ్చేస్తేనేమో వాళ్ళకి మైలేజ్ పెరుగుతుంది, రాకపోతే గ్రాఫ్ తగ్గిపోతే అవకాశం ఉంటుంది అనేటువంటి భయం ఒక రకంగా కావచ్చు. సెకండ్ ఏమిటంటే ఆర్థిక వనరుల సమకూరణ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. వీళ్ళు పెట్టుకునేటువంటి ఖర్చుతో కొంచెం వాళ్ళకు కూడా అభ్యర్థులు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి తమ పైన ఆర్థిక భారం ఎక్కడ పడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది కాదు కానీ సో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా రకాలు కూడా సపోర్ట్ చేశారు, ఆర్థిక వనరులు కూడా సమర్పించారు. సో ఆ నియోజకవర్గంలో అయితే బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వేరే చోట సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి అయితే కోఆర్డినేషన్ లేకపోవడం ప్రధాన కారణం. ఎందుకంటే అటు నిర్మల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, దాంతో పాటు అటు ముతోల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్, ఇటు ఆదిలాబాద్ సంబంధించినటువంటి పాయల్ శంకర్, సిర్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. సో వీళ్ళు నలుగురు అంటే సిర్పూర్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ మనకు కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉంటుంది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ మొదటి ఫేజ్ జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉట్నూరు, నాన్నూరు, జైనూరు ఇటు పరిస్థితులు కానీ ఇంకా అటు నిర్మల్ జిల్లా జరిగినటువంటి అలాగే రాహుల్ పటేల్, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎంత చెప్పినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో తెలంగాణలో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో ఇంకా కూడా పునాదులు లేవు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది నిరూపితమైంది అనుకోరా? ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలిచినప్పటికీ కూడా చివరికి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కదా. ఎస్, 100% ఇట్స్ ఫ్యాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఏ పార్టీకైనా మూల స్తంభాలు. సో వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా సరే వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉంటారంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ పైన, నాయకుల పైన, కార్యకర్తల పైన ఆధారపడి ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులలో గ్రామ నిర్మాణంలో అంటే గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే, గ్రామ స్థాయిలో పార్టీ పునాదులు గట్టిగా ఉంటే సో ఎమ్మెల్యే, ఎంపీ గాని ప్రభుత్వం గాని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో బీజేపీ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టు ఏంటంటే కేవలం ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోతుంది, ఎంపీ స్థానాల మీద గెలిస్తే సరిపోతున్నటువంటి దృష్టి మాత్రమే వాళ్ళు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాల పైన వాళ్ళు గురి పెడుతున్నారు తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని కొనయించుకోవడానికి, తమ కార్యకర్తలు గెలిపించుకోవడానికి మాత్రం చాలా ఆసక్తిని చూపని పరిస్థితి అయితే కనిపించింది. సో ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ మొదటి దశ ఎన్నికల్లో ఇది 100% మనకు నిరూపితమైందని చెప్పవచ్చు. ఎందుకంటే సో వాళ్ళు అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలో ప్రజల్ని కలవాల్సినటువంటి నాయకులు ముఖ్యం. అంటే సాధారణంగా బీజేపీ కార్యకర్త వెళ్ళి ప్రజల్ని మోటివేషన్ చేసే ఉంటేటువంటి ఇంపాక్ట్ కంటే అదే బీజేపీ సర్పంచ్, ఎంపీటీసో, బీజేపీ జెడ్పీటీసో, బీజేపీ సంబంధించిన వార్డు మెంబర్ ఉంటే ఆ ఇంపాక్ట్ గ్రామ ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల బలం చాలా ఎక్కువగా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా క్లియర్ గా దానిపైన దృష్టి పెట్టలేకపోయింది. సో ఈ మొదటి దశ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేసిందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పొలిటికల్ అనాలిసిస్ కూడా అదే విషయం చెప్తున్నారు. ఒక 10 గ్రామాలు ఉంటే ఒక మండలంలో, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో కనీసం మొత్తమైన గ్రామాలు కాకుండా మండలానికి ఒక 3-4 గ్రామాలు, మండలానికి ఒక 2-3 గ్రామాలు తీసుకొని ఉన్నప్పుడు సో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో పునాది వేసే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి ఎక్కడ సర్పంచులు లేరు, ఎక్కడ ఎంపీటీసీలు లేరు, ఎక్కడ జెడ్పీటీసీలు లేరు. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఇలాంటి నిర్మాణ క్రమంలో
బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే స్థానిక నాయకత్వాన్ని బలపరిచినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే ముందుగా పార్టీ నిర్మాణం అనేది కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీ కూడా కంపల్సరీ పాటించాల్సిన ప్రాథమిక సూత్రం అని కూడా చెప్పవచ్చు మనం. ఎందుకంటే గ్రామంలో సర్పంచ్ ఉన్నా, వార్డు మెంబర్ ఉన్నా, ఎంపీటీస్ ఉన్నా, జెడ్పీటీస్ ఉన్నా, అలాగే మున్సిపల్ కి వచ్చేసరికి మనకు కార్పొరేషన్లకు వచ్చేసరికి కార్పొరేటర్లు ఉన్నా, ఇటు చైర్మన్ ఉన్నప్పటికీ కూడా కౌన్సిలర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నిర్మాణం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గ్రామంలో ఉన్నాడు అనుకో, ఫండ్స్ వస్తాయి, సర్పంచ్ అభివృద్ధి చేసిందంటే అప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అరే బీజేపీ పార్టీ సర్పంచ్ ఇంత అభివృద్ధి చేసింది కాబట్టి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఇంకా అభివృద్ధి చేస్తాడు, ఇంకా ఎక్కువగా నిధులు వస్తున్నటువంటి ఆలోచన అటు క్యాడర్లోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో అలాంటి దృష్టి మాత్రము పెట్టడం లేదనే విషయంలో మాత్రం ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి జీపీ ఎలక్షన్లు ఖచ్చితంగా మనకు నిదర్శనంగా మనకు అనిపిస్తున్నాయి. సో ఇదే కనుక రాబోయే సెకండ్ ఫేజ్ లో కానీ థర్డ్ ఫేజ్ లో కానీ రిపీట్ అయితే మాత్రము బీజేపీ పార్టీకి స్థానికంగా నాయకత్వం లేకపోవడము, వచ్చే ఎలక్షన్ లో అధికారంలోకి రాకపోవడానికి మాత్రం చాలా మైనస్ గా ఖచ్చితంగా చెప్పవచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్థానికంగా పార్టీ ఏదైనా సరే బలంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధిలోకి వస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇంత చిన్న ఇది ఇంపార్టెంట్. ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏదైనా సరే ఈ ఖచ్చితంగా ఈ సూత్రాన్ని అమలు చేస్తూ ఉంటుంది, పాటిస్తూ ఉంటుంది. కానీ బీజేపీ పార్టీ ఎందుకు ఈ విధానాన్ని అమలు చేయడం లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా వరకు కూడా ఎందుకంటే స్థానిక నాయకత్వంలో పాలు పంచుకున్న వాళ్ళే స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది, స్థానికంగా ఎన్నికలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద వాళ్ళకి చాలా మంది అవగాహన ఉన్నటువంటి నాయకులే. కానీ ఎప్పుడు కానీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప దీని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే బీజేపీకి ఒక మైలేజ్ వచ్చేసింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాము. కాబట్టి ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ అయినటువంటి బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది, బీజేపీ పార్టీకి అవకాశం కూడా ఇస్తాం ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటి ఆలోచనలో ప్రజల్లో ఉన్నప్పుడు, సో స్థానికంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ ప్రజల యొక్క వీరి యొక్క ఆలోచనకు చాలా, ఎందుకంటే కలుపుకోయతనం ఉండడం వల్ల, ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల సో ఈజీగా వాళ్ళు వినే అవకాశం ఉంటుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా మాత్రము బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ శ్రేణులు కానీ ఆలోచించలేదు. ఎక్కడైతే ఈ విషయాన్ని అవగాహన పట్టుకున్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రము కొంత మేరకు చేసిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా ఒక సీనియర్ పొలిటీషియన్ మాత్రము తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, ఈవెన్ వార్డు మెంబర్ అయినా సరే, అది సర్పంచ్ అయినా సరే, దాంతో పాటు ఉప సర్పంచ్ కూడా కైవసం చేసుకోవడానికి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, ఫుల్ గా మద్దతు ఇచ్చారు సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ మిగతా కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్న సిచ్యువేషన్ ఆ కాన్స్టిట్యూషన్ లో ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం ఆ పరిస్థితి ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు మనం. ఓకే రాజు పటేల్. సో మొత్తానికి శివ